వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ జనని. విశాఖలో యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై క్రిమినల్ కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుండటంతో అతనిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇవేం దిక్కుమాలిన పనులు అంటూ రీసెంట్ గా నాని చేస్తున్న ప్రమోషన్స్ పై ట్విట్టర్ లో టీజేఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే క్రమంలో నానిపై చర్యలు తీసుకోవాలని ఐఏవైఎఫ్ యూత్ వింగ్ విశాఖ సిపికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నాని ప్రమోషన్స్ వీడియోస్ ను చూసిన సిపి శంకభద్ర బాగ్చి చట్టపరమైన రూల్స్ అతిక్రమించాడని నిర్ధారించారు. అతనిపై క్రిమినల్ చర్యలకు సిద్ధమయ్యారు. నాని ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్ లో పాల్గొంటే ఇల్లు గుల్లే అని తెలిపారు. తమ స్వార్థం కోసం బెట్టింగ్ యాప్స్ ద్వారా అమాయకులను బలి చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నాని తరహా ఆలోచనలో ఉన్న వాళ్లకు జాగ్రత్త అంటూ సిపి వార్నింగ్ కూడా ఇచ్చారు. యూట్యూబ్ వీడియోస్ ద్వారా పాపులర్ యూట్యూబర్ అయ్యాడు విశాఖకు చెందిన నాని. సోషల్ మీడియాలో లోకల్ బాయ్ నానిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. సముద్రంలో చేపల వేటకు సంబంధించిన వీడియోలు చేస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. సముద్రంలో చేపలు పడుతూ చేసిన వీడియోలకు లక్షల్లో వ్యూస్, లైక్స్ వస్తుండడంతో యూట్యూబ్ ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు. నానికి ఫాలోవర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. దీంతో తనకున్న ఫాలోయింగ్ ను నాని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. దీంతో ఇటీవల కొన్ని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం మొదలు పెట్టాడు. ఇప్పటికే ఆన్లైన్ బెట్టింగ్లతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మళ్ళీ వాటిని ప్రమోట్ చేయడం ఏంటని చాలా మంది మండిపడుతున్నారు. దీనిపై టీజేఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ఫైర్ అయ్యారు. నాని వీడియోస్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ ను ఆపాలంటూ వార్నింగ్ ఇచ్చారు. డబ్బు సంపాదించుకోవాలంటే ఎన్నో మార్గాలున్నాయని, కానీ ఇవేం దిక్కుమాలిన పనులు అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి పనులు చేసి ఎంతో మందిని బెట్టింగ్ భూతానికి బానిసలను చేయడం సరికాదని అన్నారు. దీంతో సజ్జనార్ ట్వీట్ పై నాని క్షమాపణలు చెప్పాడు. ఇకపై అలాంటి పనులు చెయ్యనంటూ ప్రామిస్ కూడా చేశాడు. అంతేకాదు తన ఫాలోవర్స్ తో పాటు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను సైతం తనను క్షమించాలని వేడుకున్నాడు. ఇక ఇదే విషయంలో ఇప్పుడు విశాఖ పోలీస్ స్టేషన్ లో నానిపై కేసు నమోదైంది.